హాయ్ గైస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఇది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఓపికను అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే లెజెండరీ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా అనగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పుడు రామ్ చరణ్ రాజమౌళితో సినిమా చేస్తున్నాడు, అందులో ఎన్టీఆర్ మరో హీరో. వీరి కాంబినేషన్ లో ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చి ఎంత పెద్ద విజయం సాధించినో మనకు ప్రత్యేకంగా చెప్పనాల్సిన అవసరం లేదు. ఆ వెంటనే మరో లెజెండరీ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా అనేది ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయ్యారు. ఎందుకంటే రాజమౌళి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో సినిమా తీయగల దర్శకుడు ఎవరంటే శంకర్. సో మళ్ళీ శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు అంటే ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయ్యారు. అయితే 2021లోనే సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమా 4 ఏళ్లుగా షూటింగ్ జరుగుతూనే ఉంది, ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఈ సినిమా తర్వాత షూటింగ్ స్టార్ట్ అయిన దేవరా, ఎన్టీఆర్ కొట్టాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవరా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇటీవల రిలీజ్ అయి హిట్ కూడా అయింది. కానీ గేమ్ చేంజర్ సినిమా మాత్రం ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. ఇది సరిపోదన్నట్టు ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేస్తూ డైరెక్టర్ శంకర్ గేమ్ చేంజర్ సినిమా సెట్స్ మీద ఉండగానే మళ్ళీ ఇండియన్ 2 సినిమా షూటింగ్ చేసిండు. ఆ సినిమా షూటింగ్ చేసి రిలీజ్ కూడా చేసిండు, కానీ అదైతే పెద్ద డిజాస్టర్ అయింది. అది ఎంత పెద్ద డిజాస్టర్ అంటే శంకర్ డైరెక్షన్ లోనే అతిపెద్ద డిజాస్టర్ అయింది. శంకర్ కు నిజానికి గతంలో కూడా కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి, కానీ ఫ్లాప్స్ అయినా కానీ ఆ సినిమా బాగుంటాయి చూడడానికి. కానీ ఈ ఇండియన్ 2 మాత్రం ఏ మాత్రం బాగుండదు, పెద్ద డిజాస్టర్ అయింది. దీంతో చరణ్ ఫ్యాన్స్ అయితే బాగా ఆందోళనకు గురవుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమాను సరిగా షూట్ చేయలేదు, మళ్ళీ మధ్యలో ఇండియన్ 2 తీసుకొచ్చిన అదేం పెద్ద డిజాస్టర్ అయింది. దీనికి తోడు అసలు గేమ్ చేంజర్ నుంచి సరైన అప్డేట్సే లేవు. దీంతో ఫ్యాన్స్ అయితే పూర్తి నిరాశలో ఉండి ఒకానొక దశలో చిత్ర యూనిట్ పై నెగిటివ్ ప్రచారం కూడా చేశారు. అయితే ఈ మధ్య కాలంలోనే కాస్త ఫ్యాన్స్ ను కనుకరిస్తూ వారికి కాస్త ఉపశమనం కలిగిస్తూ ఈ గేమ్ చేంజర్ నుంచి వరుసగా అప్డేట్స్ వచ్చినాయి. ఈ క్రమంలోనే కొన్ని పోస్టర్స్ వచ్చినాయి. జరగండి జరగండి అండ్ రామ్ మచ్చ మచ్చ ఈ 2 లిరికల్ సాంగ్స్ కూడా రిలీజ్ అయినాయి. ఈ సాంగ్స్ ఇటు కూడా అయినాయి. సో ఇక సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి అని ఫ్యాన్స్ సంతోషించే లోపే మరొక బ్యాడ్ న్యూస్ అయితే తగిలింది. అదేంటంటే దసరాకు ఈ గేమ్ చేంజర్ నుంచి టీజర్ వస్తుందని ప్రచారం జరిగింది. చిత్ర యూనిట్ నుంచి కూడా ఈ దశలోనే వార్తలు వచ్చినాయి. కానీ దీనిపై తాజాగా ఎస్ఎస్ తమన్ ఒక ట్వీట్ చేసిండు. ఆ ట్వీట్ లో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ చెప్పిండనే చెప్పుకోవాలి. అసలు తమన్ ఏం ట్వీట్ చేసిందంటే, గేమ్ చేంజర్ టీజర్ దసరాకు రాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు, దసరాకు కాకపోతే దీపావళికి వస్తుందని అయితే ఇక్కడ తమన్ ట్వీట్ చేసిండు. అంతేకాకుండా అసలు ఎందుకు దసరాకు టీజర్ రాలేదు అనే అంశం గురించి కూడా ఇక్కడ తమన్ చెప్పుకొచ్చిండు. టీజర్ సంబంధించిన విఎఫ్ఎక్స్, సిజీ, బ్యాక్గ్రౌండ్, ఈ ఫైనల్ ఎడిటింగ్, ఈ వర్క్ అంతా కూడా ఇంకా జరుగుతుంది, ఇది ఫైనల్ గా కాలేదు, అందుకే ఇక్కడ రావడం లేదు అన్నట్టు తమన్ అయితే ఒక క్లారిటీ ఇచ్చిండు. అలాగే ఇక్కడ సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా తమన్ మరొకసారి క్లారిటీ ఇచ్చిండు. డిసెంబర్ 20న అని అయితే చెప్పిండు. అయితే ఇంత బ్యాడ్ న్యూస్ లో చరణ్ ఫ్యాన్స్ కు తమన్ ఒక కాస్త ఉపశమనం కలిగిస్తూ ఒక గుడ్ న్యూస్ చెప్పిననే చెప్పుకోవాలి. అదేంటంటే ఈ నెల 30న 3వ లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు చెప్పిండు. అలాగే ఈ ట్వీట్ లో తమన్ చెప్పిన మరొక అంశం, సినిమాకు సంబంధించిన లిరికల్ వీడియోల వర్క్ కూడా జరుగుతుంది, అన్ని సాంగ్స్ వర్క్ జరుగుతుంది, త్వరలోనే వెంటనే అప్డేట్స్ ఉంటాయి, డిసెంబర్ 20న ఖచ్చితంగా వస్తాం అని అయితే చెప్పిండు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, నిజానికి తమన్ డిసెంబర్ 20న గేమ్ చేంజర్ వస్తుందని చెప్తున్నాడు క్రిస్మస్ సందర్భంగా. కానీ సినిమా పోస్టర్స్ లో కానీ విడుదల చేసిన లిరికల్ సాంగ్స్ లో కానీ ఎక్కడ కూడా డిసెంబర్ 20న సినిమా రాబోతున్నట్టుగా ప్రకటన అయితే లేదు. ఇంతకుముందు ఒకసారి దిల్ రాజు కూడా మాట్లాడుతూ డిసెంబర్ 20న సినిమా తీసుకొచ్చేలా టార్గెట్ గా పనిచేస్తున్నాం అని చెప్పిండు, కానీ అదే రోజు ఖచ్చితంగా వస్తుందని చెప్పలేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ డిసెంబర్ 20 నాటికి సినిమాకి సంబంధించిన వర్క్ అంతా కూడా కంప్లీట్ కాకపోతే ఒకవేళ సినిమా రాకపోవచ్చు. అలాగే ఇక్కడ పరిగణనలో ఉన్న చిత్ర యూనిట్ పరిగణనలో ఉన్న మరొక అంశం ఏంటంటే, అది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా. అయితే విశ్వంబర సినిమా ఒకవేళ జనవరి 10న రాకపోతే ఆ జనవరి 10న సంక్రాంతి సందర్భంగా గేమ్ చేంజర్ ను తీసుకురావాలని నిర్మాత దిల్ రాజు ఉన్నాడంట. అయితే ఇది ఒక రకంగా మళ్ళీ మెగా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే జనవరి 10న చిరంజీవి విశ్వంబర్ రాకపోతే అది ఒక రకంగా బ్యాడ్ న్యూస్, గేమ్ చేంజర్ వచ్చిన. నిజానికి ఫ్యాన్స్ ఈ డిసెంబర్ 20న గేమ్ చేంజర్, జనవరి 10న విశ్వంబర అంటే 20 రోజుల గ్యాప్ లో తమ అభిమాన ఇద్దరు హీరోల తండ్రి కొడుకుల సినిమాలు వస్తాయి అని అయితే ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఒక సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని కూడా కాస్త నిరాశపరిచే అంశం అని చెప్పుకోవాలి. అయితే విశ్వంబర నిజంగానే వాయిదా పడుతుందా అనే అంశం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, విశ్వంబర సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ ఇంకా పూర్తి కాలేదు. ఆ చిత్ర యూనిట్ మాత్రం ఓటీటీ డీల్ పూర్తయ్యాకే సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ కూడా అప్పటి వరకు
పూర్తవుతుందని గ్యారంటీ లేదంట. అంటే అవుతుంది కానీ అవ్వకపోవచ్చు అని అనుమానాలు ఉన్నాయంట. సో అది తెలిసే గేమ్ చేంజర్ వాళ్ళు విశ్వంబర్ కనుక రాకపోతే జనవరి 10న గేమ్ చేంజర్ తీసుకురావాలనే ఆలోచన కూడా ఉందంట. ఈ కారణంతోనే డిసెంబర్ 20న గేమ్ చేంజర్ తీసుకొస్తున్నట్టు దిల్ రాజు ఎక్కడ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తలేడు. ఇంకా మొత్తంగా చూసుకుంటే దసరాకు గేమ్ చేంజర్ టీజర్ రాకపోవడం అనేది చరణ్ ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఈ అంశం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.